డాక్టర్ శ్రీ పైడి ఎల్లారెడ్డి గారు తన సొంత ఖర్చులు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు పెయింట్ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీ పైడి ఎల్లారెడ్డి, కలెక్టర్ ఆశీష్ సాగ్మన్ గారు, విశిష్ట అతిథులుగా డిఈఓ రాజు గారు పాల్గొనడం జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగరం మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఎస్సీవాడలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలకు అసౌకర్యంగా ఉండడం గమనించిన డాక్టర్ శ్రీ పైడి ఎల్లారెడ్డి తన సొంత ఖర్చులతో పాఠశాలకు పెయింట్ వేయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ పైడి ఎల్లారెడ్డి మాట్లాడారు. ఎక్కడైనా సరే ప్రతిరోజు ప్రతి విద్యార్థికి ఒక ఆశయం ఉంటుంది. మనం ఇంకొకటి రెండో ఉద్దేశం ఏంటంటే మన పాఠశాల అని పెయింట్ అయిపోయింది, మన పాఠశాల అంత అందంగా ఉంది కాబట్టి మనం ఇంకోసారి సార్ ధన్యవాదాలు తెలుసుకోవాలి. అట్లనే మనం కూర్చోవడానికి సావిత్రి మేడం గారు ఎల్లారెడ్డి సార్ గారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా వరుసగా రండి. అట్లాగే చంద్రకళ గారు, అవును సార్, మహిళా సంఘాల సార్ ఇక్కడ తాగుతూ ఉన్నాం, నీళ్ళు తాగుతూ ఉన్నాం. చాలా అదృష్టం సార్, మాకు మీరు చేసినట్టు సహకారం వెళ్ళవేళ మేము మర్చిపోం సార్. ఎల్లారెడ్డి సార్ గారు ఈ గౌరవిస్తూ వందనాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని మీ డ్రెస్ साढ़े खाली जाओगे सर सर चार्जर कुछ बिट एन कदा राम सर कुछ एन कदा మన కల్చర్ పూర్తి అర్థం కాదు. Thank you very much for coming. మీరు సైడ్ జరుగురన్నా, కొంచెం జరగండి అన్నా, మీరు జరగాలన్నా. ఓపెనింగ్ అవుతుంది ఆఫ్టర్ వెకేషన్స్ అయిన తర్వాత పిల్లలు ఈరోజు మళ్ళీ జాయిన్ చేస్తున్నారు. సో చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ ఉన్న చదివిన అల్యూమ్నై పైడి ఎల్లారెడ్డి గారు కూడా ఇక్కడ డొనేట్ చేసి పెయింటింగ్ చేపించారు. సో మై బెస్ట్ విషెస్ టు హిమ్. అండ్ గాయత్రి షుగర్స్ నుంచి కూడా ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది. సో చాలా మంది డోనర్స్ ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలామంది ఇక్కడ ఈ గ్రామం అభివృద్ధిలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ మోడల్ ఎగ్జాంపుల్. సో గవర్నమెంట్ ఎఫర్ట్స్తో పాటు సోషల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కూడా
కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా అభివృద్ధి ఉండొచ్చు. సో ఇప్పుడు డిఓ గారు చెప్పినట్లు పేరెంట్స్ అండ్ స్టూడెంట్ చాలా సంతోషం. మా యాక్చువల్గా ఈ విలేజ్కి నాకు చిన్నప్పటి నుంచి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడే నేను పక్కనే దగ్గర విలేజ్లో పుట్టాను కాబట్టి చిన్నప్పుడు మా రిలేటివ్స్ ఉండేవాళ్ళు. ఈ విలేజ్ అంతా తిరిగేవాడిని, అప్పుడు ఈ స్కూల్ చూసేవాడిని. ఈ మధ్యనే ఇట్లా జపాన్ 20 సంవత్సరాలు ఉండి తిరిగి అట్లీస్ట్ నా పుట్టిన దేశాన్ని అంతా బాగు చేయకపోయినా నేను పుట్టిన ప్రదేశంలోనే ఏదైనా డెవలప్మెంట్ చేద్దామని రావడం జరిగింది. అట్లాగే 150 విలేజ్లో వాటర్ ప్లాంట్స్ చేయడం జరిగింది. సరే గుళ్ళకైతే లెక్కనే లేదు, అలా కాకుండా ఇంకా గుళ్ళు అంటే కులం కోటి గల్లీ కోటి అడుగుతున్నారు కాబట్టి అట్లీస్ట్ గుడి కాకుండా బడికి ప్రాధాన్యత ఇద్దామనే ఉద్దేశం మీద ఈ మధ్య కొన్ని స్కూళ్ళలో బెంచ్లు వేయడం ఇట్లాంటి. ఈ స్కూల్ ముఖ్యంగా ఇది ఎస్సీ కాలనీలో ఊరు బయట పారేసినట్టుగా ఉంది. ఈ పిల్లలు ఎక్కడో పోయి ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటే కష్టము, అట్లాగే బస్సులలో పోయి దూరం పంపించడం వలన కొన్ని ప్రమాదాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ స్కూల్కు చాలా అంటే ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే విలేజ్ వాళ్ళు డెవలప్ చేసుకొని ఇక్కడ పిల్లలు చదివించుకోగలిగితే మంచిగా అభివృద్ధి చేయడానికి స్కోప్ ఉందని తెలిసింది. సో ఇటుకు వచ్చి చూస్తే ఈ ఒక 15-20 సంవత్సరాల కింద నుంచి పెయింట్ లేదు కాబట్టి ఏదో చాలా చూడడానికి పాతవాడి కూలిపోయే పరిస్థితులు ఉన్నట్టు అనిపించింది. గవర్నమెంట్ వాళ్ళు ఈ మధ్య ఊరుస్తుందని చెప్పి దాన్ని రిపేర్ చేసినారు. కాకపోతే దీన్ని అందంగా తీర్చిద్దామని అంటే బిల్డింగ్స్ అవే ముఖ్యం కాదు, మేము కూడా గుడిసెలలో చదువుకొని పైకి వచ్చినాము. కొంతమంది వీధి దీపాలలో తెలుసుకొని వెళ్తున్నారు, అప్పుడు చదివినారు కాబట్టి ఇప్పుడు కూడా పిల్లలు కూడా వీధి దీపాల కిందనో చెట్ల కింద చదువుకోవాలనే ఉద్దేశం కాదు. అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఎవరో అన్ని గవర్నమెంటే చేయాలంటే చేయలేదు కాబట్టి విలేజ్ వాళ్ళు ముఖ్యంగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ సహకారంతో చేయకపోతే రాజుగారు ఇంతకుముందు క్లియర్గా చెప్పినారు, విలేజ్ వాళ్ళ సహకారం చేయలేకపోతే గవర్నమెంట్ ఎన్ని చేసినా వృధానే. కాబట్టి విలేజ్ వాళ్ళ సహకారంతో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి స్కూళ్ళను వాళ్ళే అభివృద్ధి చేసుకోవాలని, దానికి నాలాంటి వాళ్ళు వేల మంది బయట సహకారం చేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే విలేజ్లలో చిన్న చిన్న పాలిటిక్స్ చిన్న చిన్న ఇబ్బంది వల్ల వాళ్ళు రావట్లేదు. నాకు తెలిసి అట్లీస్ట్ కొన్ని వందల మంది నాతో చదువుకుని పైకి వచ్చి విదేశాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ విలేజ్ని డెవలప్ చేసుకోవాలని, పక్కన విలేజ్ డెవలప్ చేయాలనే కోరిక ఉంది. వాళ్ళు విలేజ్లకు వచ్చి డెవలప్మెంట్ చేసే సహకారము అలాంటి అవకాశం కల్పించాలని, దానికి ముఖ్యంగా ఎందుకంటే ఈ మగవాళ్ళకంటే ఆడవాళ్ళలో ఇలాంటి ఉత్తేజం ఎక్కువ, వాళ్ళ ద్వారా తప్పకుండా జరుగుతుందనే ఉద్దేశం మీదనే డ్వాక్రా మహిళలు ముఖ్యంగా ఈ స్కూల్కు సంపూర్ణమైన మీరు ముందుకు రావండి, మీ వెనకాల నేను ఉంటాను, ఏదైనా సరే దీని ఒక ప్రైవేట్ స్కూల్ లాగా అభివృద్ధి చేయమని. ఇంతకుముందు చెప్పిన 90 మంది పిల్లలు అన్నట్టు 3 టీచర్లు ఉన్నారు కాబట్టి ఇంకొక టీచర్లు కావాలని అడిగారు. అది గవర్నమెంట్ వాళ్ళు అది బహుశా వీలైతుందో తెలియదు. కాకపోతే ముఖ్యంగా ఎవరో ఇంగ్లీషో మ్యాథమెటిక్స్ టీచర్ అవసరమైతే కూడా నేను కూడా సహకారం చేస్తాను. ఇంతకుముందు కొన్ని స్కూల్లో కూడా కరోనా సమయంలో టీచర్స్ తక్కువ పడితే అట్లా ఆర్థికంగా ప్రైవేట్ ఇచ్చేసి కొంతమంది టీచర్లు, ఆ టీచర్లు కూడా ఎక్కడో విలేజ్ కాదు పక్కన విలేజ్ ఈ ఊర్లో చదువుకుని బీఈడో టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకు ఉపాధి ఉంటుంది, వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసినట్టు ఉంటుంది, పిల్లలను బాగు చేసినట్టు ఉద్దేశం మీదనే. సో ఈ స్కూల్లో కూడా ఒక టీచర్ను మీరు పెట్టుకోగలిగితే నేను ఇంత సహకారం చేస్తానని, ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు వేయగలిగితే అంతకంటే ఇంకా సంతోషకరమైన విషయం లేదు. ఈ అవకాశం ఇంకో విలేజ్లో ఉపయోగించుకుందాము. ఇక్కడ కంపల్సరీ అవసరం అయితే మీరు అలా టీచర్ను కూడా పెట్టుకోమని, అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి. ఈ స్కూల్లోకి రాగానే పిల్లలకి జనరల్గా చిన్నప్పుడు స్కూల్కి పోవాలంటే భయపడే వాళ్ళం, ఎందుకంటే అక్కడ వాతావరణం అట్లాంటి. అలాంటి స్కూళ్ళకు అట్లీస్ట్ పోవాలని అలాంటి పిల్లలకి కలిగించాలంటే ఇలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి. కాబట్టి తప్పకుండా ఈ స్కూల్కి అన్ని అలాంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా నా వంతు సహకారం చేస్తాను. కాబట్టి దీన్ని ముఖ్యంగా విలేజ్ వాళ్ళు ముందుకు వచ్చేసి దీన్ని చేయగలిగితే తప్పకుండా బాగుపడుతుంది. మనం ఒక ఆదర్శంగా ఉండి ఈయనే కాదు పక్కన విలేజ్ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇలాంటి పండుగ వాతావరణంలో మాకు అందరితో కలిసి ఇచ్చి పార్టిసిపేట్ అయ్యే అవకాశం కలిగించినందుకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు.